పెసరపప్పు చారు ఇలా కానీ వండుకొని అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఆహా అనాల్సిందే. తినవలసిన ముద్ద కన్నా ఇంకో ముద్ద ఎక్కువగా తింటామండి. అంత బావుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని లైట్‌గా 2 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నీట్‌గా వాష్ చేసుకొని అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్, కొంచెం పసుపు, ఆయిల్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని ఒక కప్పు చింతపండు రసం, అదే కప్పుతోటి 5 కప్పుల వరకు వాటర్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరిగించండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి నేను ఇక్కడ చెర్రీ టమాటోలు కట్ చేసుకొని వేసుకున్నాను నాటువి. అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం వేసుకొని కలుపుకొని టమాటోలు మెత్తగా ఉడికే వరకు మరిగించండి. ఇప్పుడు ఈ పప్పుచారులోకి తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. తాలింపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు, ఇంగువను కూడా వేసుకొని తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పుచారుని వేసుకొని కలుపుకోవడమేనండి.